ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుని వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 3వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాలు ఇవే. 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితులు కూడా కనబరుస్తున్నాయి. అసలు ఎటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, తెల్లవారితే ఎటువంటి సంఘటనలు అనేవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా రేపటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి మీరు ఊహించినటువంటి కొత్త సందర్భం కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అది ఏమిటి, ఏ విధమైన సందర్భం అనేది ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. అది మీకు ఎటువంటి సమస్య అయినా కానీ ఫోన్ ద్వారానే గురువుగారిని అయితే సంప్రదించి మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే గురువుగారు మనకు తెలియపరుస్తారండి. అది గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీకు ముక్క వెలికలు ఫోటో చేయి గోత్రం వయసు ఆధారితంగానే మీకు జాతక ఫలితాలను అయితే మీకు తెలియపరుస్తారు. అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధననిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా గురువుగారు చాలా మంచి పరిష్కారాన్ని అతి తొందరలోనే తెలిపి మీకున్నటువంటి సమస్యల చిక్కుల వరకు ఒక మంచి విముక్తి కలిగేటువంటి మార్గాన్ని అయితే చూపగలుగుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో అంటే తెల్లవారితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. అంటే ఒక మంచి మీరు ఊహించినటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఇది మీ యొక్క కెరియర్కి సంబంధించినటువంటి విషయమై ఉండవచ్చు, లేదంటే మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించిన ఒక విషయమై కావచ్చు. ఇటువంటి ఒక ఊహించినటువంటి ఒక మంచి అవకాశం అయితే మీకు ముందుకు రాబోతుంది అండి. అయితే ఈ యొక్క అవకాశం అనేది మీరు సద్వినియోగం చేసుకోవాలా లేదా అనేటువంటి ఒక క్లారిటీ అనేది మీరు పొందుకోలేకపోతారు. అంటే ఈ విషయం పట్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇటువంటి ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకి వస్తుందే తప్ప దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నది మాత్రం మీకు అర్థమే కాదు. కాబట్టి అనుభవజ్ఞుల యొక్క సలహాలు మాత్రం మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులతో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఒక మంచి నిర్ణయాన్ని అయితే ఎంచుకోగలుగుతారు. ఇక మిగిలిన విషయాలకు వస్తే మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే మీరు రేపటి రోజున అందుకోబోతున్నారు. అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు చాలా రోజులుగా ఒక ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. రేపటి రోజున మీ యొక్క దానికి సంబంధించినటువంటి ఎన్నో రోజులుగా ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకడం లేదు అని మీరు బాధలో ఉన్నట్లయితే ఈ రోజు మీరు అనుకోకుండా ఆ యొక్క ఆర్థిక సమస్యకు తగినటువంటి ఒక మంచి పరిష్కారం దొరికేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మొండి బకాయిలు సైతం మీరు వసూలు చేసుకోగలుగుతారు. ఇది వరకు ఇటువంటి చాలా అవకాశాల కోసం అయితే మీరు ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఆ యొక్క డబ్బు సమస్యలు అనేవి మీరు వసూలు చేసుకోలేకపోయారు. కానీ ఈ రోజు మాత్రం మీరు అనుకోకుండా ఆ వ్యక్తులే మీ వద్దకు వచ్చి వారు మీకు డబ్బును చెల్లించి వెళ్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇక అదే విధంగా చూసినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేసి నిరాశ చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ముందుకు కూడా ఒక చక్కని అవకాశం అయితే రాబోతుంది అనే చెప్పాలి.
కానీ ఆ యొక్క అవకాశము అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో అయితే మీరు రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళండి. అతి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఇక కులవృత్తులు చేసేటువంటి వారికి కొన్ని ప్రతికూలత అంశాలను అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రతికూలత సమస్య మీకు ఎదురయ్యేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి. ఇక అదేవిధంగా కుటుంబ సభ్యులలో ఒకరైనటువంటి వారితో మీకు చిన్న చిన్న కలహాలు ఏర్పడేటువంటి కారణాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి. చాలా కాలంగా సఖ్యతగా ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మాటలు కాస్త పెద్ద టాపిక్ గా మారి మీ మధ్య గొడవలు తీసేటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అని చెప్పాలి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే చాలా కాలంగా మీ మీద చిన్న చిన్న విభేదాల కారణంగా దూరంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ యొక్క బంధువులు కానీ మీ యొక్క మిత్రులు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో, ఈ రోజు అనుకోకుండా జరగబోయేటువంటి ఒక సంఘటన వల్ల మీరు అంతా కూడా ఒకటి కాబోతున్నారు. అంటే ఊహించినటువంటి ఒక సంఘటన ద్వారా మీ మధ్య ఉండేటువంటి విభేదాలను అన్నింటినీ కూడా పరిష్కరించుకొని మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేస్తారు. మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. మీరు పెట్టినటువంటి పాత పెట్టుబడులు లాభదాయకమైనటువంటి రాబడి ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడులు తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. ఇక మీరు అయితే పిల్లలతో లేదంటే మీకంటే తక్కువ అనుభవం గలవారి వారితో ఓర్పుగా ఉండాలి అండి. ఈరోజు ఆకస్మికంగా రొమాంటిక్ ఎన్కౌంటింగ్ ఎదుర్కోవచ్చును. ఇక ఈరోజు అయితే మీ యొక్క విశ్రాంతికి చాలా తక్కువ సమయమే ఉంటుంది. ఎందుకంటే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయడంలో చాలా లీనమైపోతారు. సమయము ఎంత దుర్భరమైనటువంటిదో మీరు అయితే ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని ఇతర వారితో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పనిలో అనేటువంటి విషయాలు అన్నిటినీ కూడా ఈరోజు అయితే మీకు సానుకూలంగా కనిపిస్తాయండి. రోజంతా కూడా మీ మూడ్ చాలా బాగా ఉంటుంది. ఇక ఈ రోజు అయితే మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తేనండి, వ్యాపారము మరియు మీ యొక్క పని జీవితంలో పెరుగుదల కోసం అవసరమైనటువంటి వారికి ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి. దీని ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా మీ నుండి మీరుగానే దూరం చేసుకోవచ్చును. ఇక ఈ రోజు అయితే మీరు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుందండి. స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి వారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం. ఇక అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులతో పాల్గొనేటువంటి సామాజిక కార్యక్రమము ప్రతి ఒక్కరిని కూడా రిలాక్స్ చేసే విధంగా, ఆహ్లాదం పొందే విధంగా చేస్తుంది. ప్రేమకు హద్దులకు అతీతం. ఇక దీనివల్ల పరిమితులే లేవండి. ఇక వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చును. ఇక వాటి యొక్క అంటే ఈరోజు అయితే మీరు స్వయంగా అనుభూతి అయితే చెందుతారు. ఇక మీరు పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీరు ఇతరులతో కలిసి అంటే గోషిప్ గురించి మాట్లాడడము, ఇవి మీ యొక్క పూర్తి సమయాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉంటాయి. ఇక పెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇక దీన్ని మీరు ఈరోజు అయితే ఖచ్చితంగా అనుభూతిని అయితే చెందుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మీలో ఉండేటువంటి హేత్యతను నాశనం చేసుకోవడానికి గాను సామ్రతను, స్వభావాన్ని అయితే మీరు పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అంటే మీ యొక్క శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి. ఇక ఈరోజు అయితే డబ్బుని ఎక్కువగా ఎలా సరైనటువంటి దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఆరోగ్యం అంతా కూడా బాలేదు అని బంధువుల ఇంటికి చూడడానికి వెళ్తారు. ఇక మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఈరోజు అయితే మీరు హరుకాబోయి ఉపన్యాసాలు, సెమినార్లు ఇటువంటి ఎదగడానికి కొత్త మార్గాలు అయితే ఖచ్చితంగా చూపించుకోగలుగుతారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పాలి. మీరు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు అయితే రూపొందించుకోగలుగుతారు. అయినప్పటికీ సాయంత్రము చుట్టాలు రావడము వలన మీ యొక్క ప్రణాళికలు మొత్తము కూడా తారుమారైపోతాయి. ఇక ఈరోజు నిదానంగా రొమాంటిక్ రోజు అనే చెప్పాలి. మంచి ఆహారము, పరిలాలు, ఆనందాలు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరు ఒక చక్కని సమయాన్ని అయితే గడపనున్నారు.
చెప్తున్నాను. ఈ విధంగా కొన్ని ప్రతికూల కొన్ని అనానుకూల అంశాలు ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జీవిత పయనం అనేది సాగిపోబోతుంది. కాబట్టి రేపటి రోజున ఒక మంచి అవకాశము అయితే మీ ముందుకు రాబోతుంది. ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్లో మీరు ఉండిపోతారు. కాబట్టి దీని పట్ల ఆలోచించి నిర్ణయము అనేది తీసుకోండి. కాబట్టి మీకు ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణ అసలు మరవకండి. ఇక అదేవిధంగా రేపటి రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కదండి. ఆ అమ్మవారిని మనసారా స్మరించుకుంటే ఆ యొక్క తల్లి మీకు ఎప్పుడూ కూడా తోడుండి మీ యొక్క కష్టాల వలయాల నుండి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని గట్టెక్కించగలుగుతుంది. నమ్మినటువంటి వారికి కొన్నంత అండగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు అమ్మవారిని మనసారా స్మరించుకోండి. మీకు ప్రతికూలత అంశాలని ఖచ్చితంగా అనుకూలంగా మార్చేటువంటి ఆ యొక్క తల్లి యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి. సో చూసారు కదండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.